కాట శ్రీనివాస్ గౌడ్ ఊకుంటాడా? ఊకోడు. ఎందుకు? ఇది నా స్థానము, నేను ఇన్నేళ్ల సంది పోటీ చేస్తా ఉన్నా, అంతో ఇంతో క్యాడర్ను బిల్డ్ చేసిన, కాంగ్రెస్ కార్యకర్తలలో ధైర్యం నింపినా అని చెప్పేసి ఆయన జర కష్టపడ్డటువంటి వ్యక్తి కాబట్టి ఆ బాధ కోపం ఉంటుంది కాబట్టి ఆయన కొంచెం అగ్రెసివ్గా వారు కావచ్చు, వారి భార్య కావచ్చు బయటికి రావడం జరిగింది. వెంటనే సామాన్లు సర్దుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఈయన దగ్గర సామాన్లు తీసుకురో, డబ్బులు తీసుకురో, వాళ్ళందరూ కూడా ఇక ఊకో బిడ్డ గిట్ట కాదు, కానీ నీకు ఎంపీని చేసుకుంటాం ఇప్పుడైతే ఇది ఉడసబెట్టు అని అంటే మళ్ళీ పేరు మారింది, కాట శ్రీనివాస్ గౌడ్ పేరు వచ్చింది. బాగుంది ఆడదాకా. ఎంపీ ఎలక్షన్లల్లో ఇక ఊకోలే, మళ్ళీ ఏం చేసిండు కాక మళ్ళా పోటీ చేసిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, బీఎస్పీ నుంచి పోటీ చేసిండు. ఇవాళ బీఎస్పీ నుంచి ఇతగాడు పోటీ చేయకపోతే ఎమ్మెల్యేగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉంటున్నాడు. ఓట్లు ఈల్చిండు అంతే. జస్ట్ ఈయన గెలుస్తా అన్న నమ్మకం ఈయనకు కూడా లేదు, కానీ ఇక ఆడదాకా వచ్చినాక ఉరికినాం కదా, ఈ కొనెళ్ళు ఉరుకుదాం, ఇక అయిన ఖర్చు అయిందని అనుకుండా ఏమైందో కానీ ఉరికిండు, బొర్రల బొక్కలా పడ్డాడు, అయిపోయింది. ఈ బొర్రల బొక్కల పడ్డాడు మళ్ళా లేపిరు. ఎందుకు లేపిరు? 100 కోట్లు ఇచ్చిండు కదా, 100 కోట్లు మళ్ళీ ఇచ్చినప్పుడు ముక్కు వింటారు కదా ఎవరన్నా ఒకరు. సో ఇక ఓడిపోతే ఓడిపోయిన బిడ్డ అని పోయి తీసుకొని పోయి రఘునందన్ మీద నిలబెట్టి అయిపోయాయి. ఇక ఇంకేమున్నది కథ. ఇక గిన్ని తీర్ల బాధలు ఉన్నప్పుడు ఇక మీరు గిట్లా కబ్జాలు పెట్టుడు, ఇది చేసుడు, గీళ్ళ మీద పైసలు పిండుడు అని అన్నది చాలా బాధాకరం.